ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్న గత 25 ఏళ్లలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. తన కార్యకర్తల మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం దారుణమని, గతంలో తాము కూడా ఇలానే చేస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. తాను జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లుగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళు అరాచకాలు చూస్తుంటే భవిష్యత్తులో ఇంకేం చేస్తారో కూడా అర్థం కావడం లేదన్నారు. తప్పు చేసినట్లు అనిపిస్తే బయట పెట్టాలని, తాను ఎక్కడికి పారిపోనున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు మాజీ మంత్రి బాలినేని. తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి, చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది మాకు చేత కదా, ఇంటర్ విగ్రహాలు పడగొట్టేది. ఆయన మహానుభావుడు అందరికి ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు యువపతిని పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్ని కూడా బయట పెడతా. ఎవరు తప్పు చేసాడు అన్ని కూడా బయట పెడతాను, అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేశావు, నీకు అది ఉంది. ఈరోజు అధికారం బయట పెట్టు. నేను భూ కబ్జాలు చేశానంటే బయట పెట్టు. ప్రజల్ని నమ్మించడానికి ఎంత ఇది చేసావు. మా అబ్బాయి నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు, మా అబ్బాయి మీద ఏం చేసావు. ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.